గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్లోకి వెళ్తారు. చెప్పాలంటే ప్లేసెస్ మారుతారు. కొంత ఏదైనా అమ్ముదాం అనుకునే ప్రాపర్టీ అమ్మడం జరుగుతుంది కూడా ఈ టైంలో. వీరికి సార్ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది? ఫినాన్షియల్ కండిషన్ అంటే ఒకటేనండి, సహజంగానే మీన లగ్నం వారికి తండ్రితో లింకప్ అయి ఉంటుంది. వాళ్ళ కర్మ, పూర్వజన్మ కర్మ అంతా తండ్రితోనే సంబంధం ఉంటుంది. తండ్రితో ఎవరైతే ఉన్నప్పుడు ఉంటారో వాళ్ళు మీన లగ్నంలో పుడతారు. సింపుల్. ఓకే. వాళ్ళకి ఇప్పుడు తండ్రి నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, తండ్రికి వీళ్ళ కుటుంబ సభ్యులకు ఉండేటువంటి గొడవలు కావచ్చు, ఇట్లాంటివి కొంచెం బయటకు వస్తాయి. ఇట్లాంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది వీరికి. వీరికి సార్ ముఖ్యంగా ప్రాపర్టీస్ అమ్మే విషయాల్లో, కొనే విషయాల్లో, అలానే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ప్రాపర్టీస్ అయితే అమ్ముతారని చెప్పాను కదా ఇందాక, అమ్ముతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొనడము అంటే ఇక్కడ ప్రాపర్టీస్ కొనడం అనేటువంటిది ఏదైనా వీళ్ళు కొనే ప్రాపర్టీస్ ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన హాస్పిటల్స్ దగ్గరగా ఉండడము, లేదా గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గరగా ఉండడం, ఇట్లాంటి ప్లేసెస్ దొరుకుతాయి ఎక్కువగా. ఈస్ట్ ఫేసింగ్ దొరకడము. అయితే ఇది ఫేసింగ్ అనేది వాళ్ళ పేరుని బట్టి మొదటి అక్షరంలోని వరకుని బట్టి తీసుకోవాలి. బట్ కొంచెం ప్రాపర్టీ విషయంలో కుజుడు 4లో ఉన్నందుకు కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అందులో ముఖ్యంగా పొలాలు, పంటలు, తోటలు ఇట్లాంటివి కొనేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వీరికి సార్ మ్యారేజ్ పరంగా ఎలా ఫలితాలు ఎలా ఉండవు? మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. బికాజ్ ఆఫ్ 7th హౌస్లో వీనస్ అండ్ కేతు. సో వీనస్ అండ్ కేతు 7th హౌస్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా వీళ్ళ సిబ్లింగ్స్ వరుస వాళ్ళ వల్ల ఏదైనా మ్యారేజ్ పాడవడం జరుగుతుంది సర్వసాధారణంగా. సో ఏదైనా సంబంధం కుదుర్చుకునే విషయం కానివ్వండి, పార్ట్నర్షిప్ డీల్స్ రాసుకునే విషయంలో కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. నన్ను అడిగితే అసలు వీళ్ళు ఒక 9 months వరకు మ్యారేజ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అందులో పర్టికులర్గా ఈ సెప్టెంబర్ 19th వరకు అసలు వెళ్ళకూడదు. జాబ్, బిజినెస్ రంగాల్లో ఎలా ఉండబోతుంది సార్? జాబ్ అంటే పర్టికులర్గా ఈ మంత్లో లాస్ట్ వీక్ బాగుంటుందండి జాబ్ విషయంలో, వీళ్ళు వెతికేటువంటి దీంట్లో. అందులో పర్టికులర్ లాస్ట్ 10 days చాలా బాగుంటుంది ఈ మంత్లో. దానికంటే ముందు మాత్రం కొంచెం 20 days కొంచెం సడన్గా మారాల్సి వస్తుందేమో, ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది. వీరికి సార్ ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా అంటే ఒకటేనండి, ఇక్కడ బాడీ పెయిన్స్ వస్తుంటాయి. అండ్ 4th Lord వెళ్ళి మనకి రవితో కలుస్తున్నాడు కాబట్టి జ్వరం. ఎందుకంటే 4th house సిగ్నిఫైస్ అసలు ఇమ్యూనిటీని తగ్గించే కారకుడు ఆయన. మామూలుగా 6th house చూస్తారు, బట్ 4th Lord ఎప్పుడైనా సరే ఇబ్బంది వచ్చింది అంటే అది ఇమ్యూనిటీని తీసుకెళ్తూ ఉంటుంది. సో జ్వరాలు ఎక్కువగా వచ్చేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 4th house మార్స్ కదా, అందుకని. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎలా ఉన్నాయి సార్? అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చే యోగాలు ఎక్కువగా ఉన్నాయి వెళ్ళేదానికంటే కూడా. ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రూట్ఫుల్ అవుతాయి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనకి 12వ స్థానంలో ఉండేసి వక్రించాడు, లాభస్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ కారకుడు లాభంలోకి వెళ్తున్నాడు. సో ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ లేదా గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే అది మరింత మీకు బాగా రావాలంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏలినాడ్సిన ప్రభావం తగ్గింది వక్రగతి వల్ల. ఓకే. అది సో అందుకనే దానికి సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. ఈ రాశి వారు సార్ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే వాటికి పరిహారాలు ఏంటి సార్? వివాహం విషయంలోనే మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలండి. వివాహం అవ్వట్లేదు ఎంతకాలం అయినా అనుకుంటే కనుక ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవాలి, ఖచ్చితంగా అవుతుంది. అండ్ అలాగే శుక్రవారాలు, మంగళవారాలు ఓకే చేయకూడదు ఏ సంబంధం కూడా, ఈ జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలీదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారే అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు,
వాస్తు తెలియదు, జ్యోతిష్యం తెలియదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళు జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 days 50 days తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా. మనం కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తాయి. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేకపోతే శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను, దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలని. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.